ఉన్నతమైన కృపను బట్టి మనల్ని దేవుడు కాచి కాపాడి మరి ఆయన యొక్క ప్రసన్నతలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే దేవుడు తోడై ఉన్నాడో అలాగే గత సంవత్సరం నుంచి కూడా మన పక్షాన మన సంఘం పక్షాన దేవుడు తోడు ఉంటూనే దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి నూతనమైన విశ్రాంతి దినంలో దేవుడు ఇక పునరుద్ధానంలో దేవుడు మనల్ని నిలవబెట్టాడు. గత దినములన్నీ ఆయన చల్లని కరుణ గల హస్తముల కింద మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమే మన స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మీరందరూ చేసిన ప్రార్థన ఫలితంగా మరి ఈ వారము 12, 13, 14 తారీఖులను సోమవారము, మంగళవారం, బుధవారము జరిగిన సువార్త సత్య సువార్త సహవాస కూడికలను దేవుడు విజయవంతంగా దేవుడు జరిగించాడు. మరి నేను ఊహించిన దానికంటే అత్యధికంగా మహిమకరంగా ఆ యొక్క సభలను దేవుడు జరిగించాడు. మీరు అందరూ ప్రార్థన సహకారం మరి మీరందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మరి యవనస్తులు, పురుషులు, అలాగే చాలామంది స్త్రీలు, పిల్లలతో సుద్దా మరి చాలా పరిచర్య క్రమంగా చేశారు. అందును బట్టి మరి మిమ్మల్ని ఎంతో దేవుడు దీవించగలడు. మీ చేతుల కష్టాయుతుల్లోంచి మరి గుప్పులు విప్పారు. అలాగే మీరు చేసిన ప్రార్థన సహకారం అన్ని విషయాల్లో కూడా మరి మన అందరం కూడా దేవుని మహింపరిచినప్పుడు మనం ఇక్కడ చేసిన ఈ కార్యాలు ప్రస్తుతం మనకు ప్రయాసగా ఉండొచ్చేమో, కానీ పరమందు ఉన్నతమైన మరి దీవెనను మనం పొందుకుంటాం. ఆ ప్రతిఫలము ఈ భూమి మీద మనము తప్పకుండా మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మరి దీని కాలశంలో మన ముందు ఉంచబడిన లేఖనం 70వ కీర్తన. మరి ఈ కీర్తనలో మరి భక్తుడకు దావీదు దేవుని సహాయం కొరకు ఈరోజు చాలాసార్లు మనం కొన్ని ఆపదలు మన జీవితంలో సంభవించినప్పుడు, కొన్ని కార్యాలు మన జీవితంలో సంభవించినప్పుడు, కొన్ని కష్టాలు లేక కొన్ని వేదనలు మన జీవితంలో వచ్చినప్పుడు, ఆపత్కాలంలో కొన్ని బంధకాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం చాలాసార్లు మనుషుల వైపు చూస్తుంటామండి. పలానా వారు ఎవరన్నా మాకు సహాయం చేస్తారేమో అని. ఒక్కోసారి మనుషులు చాలా వరకు కూడా వారి ఆపదలో మనల్ని వాడుకుంటారు, కానీ వారి కష్టాల్లో మనం వాడుకుంటారు. కానీ ఎదుటివారి కష్టంలో చాలామంది పాలు పంపులు పొందుకోలేని వారే చాలామంది. మారు మనసు కలిగి క్రీస్తు మనసు నీకుంటే ఎదుటివారి కష్టం, అయ్యో వారి కష్టంలో ఉన్నారే వారిని సహాయం చేయగలరు, అయ్యో ఆకలితో ఉన్నారే వారికి ఆహారం పెడతాం, వస్త్రహీనులుగా ఉన్నారే. క్రీస్తు మనసు లేనివారు చాలామంది ఉన్నారు కదా. కొంతమంది క్రీస్తు మనసు లేనివారు చాలామంది ఈ లోకమంతా వారే. మరి ఈ వారంలో భయంకరమైన కర్కశమైన మరి హత్యలు విశాఖపట్నంలో జరిగినాయి. పేపర్లు మనం చూసే ఉంటాం. మరి దీనికాల్సిన ఎంత కఠినండి. 6 నెలలు ఏయో కక్షలు ఉన్నాయనుకోండి, ఏదో ఇతనికి ఏదో అన్యాయం చేశారనుకోండి. నా కుటుంబం 6 నెలలు పిల్ల ఏం చేసిందండి? 6 నెలలు కూతురు, ఆ చిన్నపిల్ల, ఆ పిల్లను కూడా విచక్షణ రహస్యంగా నరికేడంటే ఎంత ఆ హృదయమును అపవాది కల్మషం చేసిందో చూడండి. మరి దీనికాల్సిన వార్త చూసినప్పుడు ఆ చిన్నపిల్ల, అభంశమం తెలియని, ఊహ తెలియని 6 నెలల పిల్ల, ఆ పిల్లను నరక చంపవలసిన పని వచ్చింది. కారణం ఏంటంటే దుష్టుడు ఆ యొక్క హృదయాన్ని అంతగా ప్రేరేపించాడు. అర్థమవుతుందండి. దీనికాల్సంలో ఒక కన్న కొడుకే పెంచి పెద్ద చేసి చదువులు చెప్పిన తల్లిని, తండ్రిని, తన తోపుట్టువును కూడా చంపాడండి విశాఖపట్నంలో. అదే పట్టణంలో చూసారు ఎంత భయంకరమైన కరుడుగట్టిన నేరం. ఆ యవనస్తుడిలో సాతాను ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక శాడిస్ట్లా తయారాడు. సొంత తల్లిని చంపాడు, సొంత తండ్రిని చంపాడు, తన తమ్ముడిని చంపాడు. ఇద్దరు కాల్సిన ప్రియులారా, ఈరోజు మానవుల్లో మానవత్వం ఏమవుతుందంటే నశించిపోతే మృగాల వలె తయారవుతున్నారండి. చాలా స్వార్థం, సెల్ఫ్. మరి వారికి స్వార్థం కొరకు వారు ఆలోచిస్తూ మరి దినకాలంలో భయంకరంగా మరి లోకమంతా ఉంది. అటువంటి దుష్ట లోకములో దేవుడు మనల్ని విమోచించి ఆయన ఉన్నతమైన కృపలో దేవుడు మనల్ని నడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఈ దినకాలంలో ప్రియులారా, ఒక్కోసారి మన జీవితంలో కష్టానికి అవుతారని చాలాసార్లు మనం అనుకుంటాం. అయ్యో నా స్నేహితుడు, అతను నేను చాలా మేలు చేశాను, నా కష్టంలో అవుతాడు, నేను బంధకాలు బంధించబడినప్పుడు నాకు అవుతారు అని మనం చాలాసార్లు అనుకున్నప్పుడు ఈరోజు చాలామంది మరి కష్టంలో సహాయకులుగా నిలవరు. అర్థమవుతుందండి. కష్టంలో సహాయకులుగా నిలవరు. దేవునికి స్తోత్రం. ఇదని కాస్తంలో ప్రియులారా, ఒక వ్యక్తికి
మరి ఒక వ్యక్తి ఈ సాక్ష్యం అతను చెప్పగానే విన్నాను. మన యొక్క సహవాసంలో ఉన్న సహోదరుడే. మరి దినకాలసంలో అతనికి ఒక కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి ఆయన మరణ పంచుల వరకు ఇంక చనిపోతానన్న నిశ్చయిత వచ్చేసిందండి. అక్కడ చూస్తున్న వారు అందరూ కూడా దగ్గర రావట్లేదండి. ఏంటంటే ఆయన పట్టుకుంటే ఆ కరెంట్ షాక్ ఏళ్ళు కొట్టి ఏళ్ళు చనిపోతారని. ఇతనికి ఇంక ప్రాణం పోతుందని డిసైడ్ వచ్చి ఈ పరిస్థితుల్లో నన్ను విమోచించేవాడు ఒకడే అని వచ్చి ఒకసారి ప్రభువా అని అరిసి పడిపోయాడంట. ప్రభువా అని అరిసి పడిపోయాడటండి. ఆ తర్వాత ఈయన స్పృహ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ కరెంట్ ఎలాగో వదిలిందంటే దానికి అదే వదిలేసిందంట. ఇంక డిసైడ్ అయిపోయి నేను అయిపోయిన కరెంట్ షాక్ వల్ల నా ప్రాణం పోయింది, చనిపోతున్నాను నేను. ఆ చుట్టూ అందరూ చూస్తున్నారండి, అందరూ ఉన్నారు కానీ చూస్తున్నారు కానీ ఎవరు సహాయం చేసేవారు లేరండి. ఒకటే ఒక అరుపరిచాడంటండి, ప్రభువా అని గట్టిగా అరిచాడంటే, ఎందుకంటే నీవే నాకు సహాయకుడివి. ఆ గట్టిగా ప్రభువా అని అరిచి స్పృహ కోల్పోయాడండి, పడిపోయాడు, చనిపోయాడు అనుకున్నాడు. కానీ తిరిగి మళ్ళా జీవంతో అతను లేపినప్పుడు అతనిలో చాలా లోపాలు సరిదిద్దుకున్నాడండి. ఎందుకంటే కనుక ఇటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో, దావీదు కూడా కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఒక జ్ఞాపకార్థమైన ఒక కీర్తన రాశాడు. కీర్తన 70వ కీర్తన. ఇటువంటి పరిస్థితులు కొన్ని మన జీవితంలో లైఫ్లో మర్చిపోలేని సందర్భాలు, జీవితంలో మర్చిపోలేని సహాయం దేవునికి. మరి నా వ్యక్తిగతంగా నేను ఎక్కువగా దేవుడికి ఎంత కృతజ్ఞతగా ఉండడానికి కారణం ఏంటో తెలుసండి ప్రియులారా. నా జీవితంలో ఇటువంటి సహాయాలు అనేకసార్లు నేను పొందుకున్నాను. ఆయన ఒక్కడే మనకు సహాయకుడు. మనకున్న బంధకాల్లో నుండి, మనకున్న చెరల్లో నుండి, మనకున్న పరిస్థితుల్లో నుండి విడుదల చేసే ఉన్నతమైన సహాయకుడు ఆయన ఒక్కడే. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక్కోసారి సహాయం చేస్తారనుకున్న వారు కూడా సహాయకులుగా ఉండలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు సహాయకుడు. దావీదు దినకాలసమైన 70వ కీర్తనలో జ్ఞాపకార్థమైన మీ కీర్తన పైన ఏమైంది, ఎందుకంటే నా బైబిల్ ఓల్డ్ బైబిల్, ఇది కొంచెం వచనాలు తేడా ఉంటాయి. ఎందుకంటే ఒక భాష కూడా కొంచెం తర్జుమా కూడా కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ బైబిల్ ఇది, కావాలని నేను కొనుక్కున్నాం మేము. మరి మీ బైబిల్లో కొంచెం వచనాలు తేడా ఉండొచ్చు. ఇక్కడ ఏమి మరి మీ బైబిల్లో ఇక్కడ అంటున్నాడు జ్ఞాపకార్థమైన కీర్తన అని ఉంది, ఉందా? జ్ఞాపకార్థమైన కీర్తన, మర్చిపోలేనిది, దేవుని సహాయము మర్చిపోలేనిది. కొంతమంది మర్చిపోతే, అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసే ఉపకారంలో దేనిని మరవకు. చాలామంది దినకాలసములో మరిచిపోతున్నాం దేవుడు మనకు పట్ల చేస్తున్న కృప. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆ పని చేస్తూనే ఈడు వెనకాల తిరిగాడండి. చూసారా ఎంత నమ్మక ద్రోహమైన స్నేహం. కొంతమంది స్నేహితుడండి మాకు అపకారం చేయడండి, మా ప్రాణ స్నేహితుడండి, చాలా డేంజర్, చాలా జాగ్రత్త. ఎవరు నమ్మదగిన వారు కాదంటున్నది. నీకు అపాయము చేసేవారు, నిన్ను కీడులోకి నెట్టివేయాలని చూసేవారు, నీకు ఆపద సంభవించాలని చూసేవారు జాగ్రత్త. నీ ప్రక్కనే ఉంటారు నీ శత్రువు. ఒక్కోసారి నీతో పాటు ఉంటూనే ఉంటారు, నేను గోతిలో తోలిసిన ప్లాన్లు వేస్తుంటారండి, జాగ్రత్త. ఇటువంటి వారి బారి నుండి తప్పించాలంటే దేవుని సహాయం. ఎందుకంటే రాత్రి మనం తెలుసుకున్నాం, ఉపవాస ప్రార్థనలో తెలుసుకున్నాం, హృదయాంతరంగాలను పరిశీలించేవాడు ఎవరంటే ఆయనే. మనిషి హృదయంలో ఉన్న మాయను, చాలా మాయ, ఈ లోకమంతా మాయతోనండి, మాయ, మోసము, నమ్మిన వారినే మోసం చేస్తుంటారు, కపటము, చాలా భయంకర పరిస్థితులు.
ఇటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయం లేకపోతే మనం బ్రతకలేమండి. ప్రాణముతోనే మృంగాలను చూస్తుంటారండి. మన జీవితంలో ప్రతీదీ కూడా అపహరించాలని చూస్తుంటారండి. అందుకే ఎప్పుడు మనం దేవుడి మార్గాల్లో నడవాలి, దేవుని చిత్తంలో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనతో మన మార్గాలను దేవుడికి అప్పగించుకోవాలి. పొంచి ఉంది ఆపద, జాగ్రత్త. పొంచి ఉన్నాడు శత్రువు, జాగ్రత్త. మనం అనుకుంటాం నాకు ఎంత హ్యాపీగా ఉంది కదా, నాకు దేవుడు ఎందుకులే, నాకు ప్రార్థన ఎందుకులే, నేనెందుకు దేవుడి మీద ఆధారపడాలి, నేనెందుకు నా మార్గాలను దేవుడికి అప్పగించుకోవాలి, అన్నీ చెప్పాలా దేవుడితోటి? నువ్వు చెప్పకపోయినా నీ హృదయాంతరంగం కూడా దేవుడికి తెలుసు, జాగ్రత్త. దేవుడి సహాయం మనకు కావాలి, దేవుని సహాయం మనకు అవసరము. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభా ఈరోజు ఈ దినము ప్రారంభమవుతుంది నాయన, ఇదిగో నీ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను, నా చేతి నువ్వు పట్టుకో, నేను బాలుడిని నాయన, జ్ఞానం లేనివాడిని, నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు. అర్థమవుతుంది దినకాల సమయంలో దేవుని యొక్క త్రోవలో, దేవుని చిత్తములో, ఆయన యొక్క కాపుదలలో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు ఇశ్రాయేలుకు సర్వ సమాజాన్ని కూడా. ఏది కూడా నష్టపోలేదు వారు. దేవుని చిత్తములో, దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే మన ప్రయాణం ఉందో, మన మార్గంలో దేవుని మార్గంలో ఎప్పుడైతే వెళ్ళేవో ప్రియులారా, నువ్వు ఏ విషయంలో నష్టపోవు. ఎందుకు నష్టపోతున్నావు అంటే నీ ఆలోచనలు నీ త్రోవలో వేరేగా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు మనల్ని నష్టంలో త్రోయడండి, మనం వెళ్ళి పడుతున్నాం. ఇక్కడ చూడండి 4వ వచనంలో చదవండి. నిన్ను వెదుకువారందరూ, దేవుణ్ణి వెదుకువారందరూ నిన్ను దేవుణ్ణి గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక, ఎల్లప్పుడూ చెప్పుదురుగాక. నువ్వు దేవుణ్ణి వెదికి దేవుడిని మహింపరచగలిగితే ఎప్పుడు నీ హృదయంలో ఆనందం ఉంటుంది, హృదయంలో ఉండాలి సంతోషము. ఈరోజు చాలామంది ఏం వెతుకుతున్నారంటే సువార్త కూడా అంతా ఉల్టా ఫల్టాగా ఉందండి. యేసుప్రభు నమ్ముకుంటారా, 2 మేడలు కట్టుకుంటారు. యేసుప్రభు నమ్ముకుంటే ఇంత బంగారం సంపాదించుకుంటావు, వస్తువులు వాహనాలు కొనుక్కుంటావు. ఈ లోకం చూసేది అదే అండి. అర్థమవుతుందా? ఈ దినకాలంలో ప్రియ క్రైస్తవ సహోదరు, నువ్వు నిజంగా ప్రభువును వెతికితే, దేవుని మహిమను వెతికితే నిన్ను ఎప్పుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. దేవుడిని ఎప్పుడు ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడండి, కింద పెట్టాడు. నేను నువ్వు దేవుని మహింపరచగలిగితే. 98వ సంవత్సరం అది. సంఘంలో చాలామంది, మా నాన్నగారు చాలా ప్రయాసపడేవారండి. ఎందుకంటే నాన్నగారికి ఆ బుర్ర అంతా ఏంటంటే బిజినెస్ మైండ్. 100 రూపాయలతో ₹1,00,000 టర్న్ ఓవర్ చేసేవారు. ఎందుకంటే చాలా మంచి జ్ఞానం. మరి దేవుడి సేవకు వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడి సేవలు ఎదురుతూ కొంతమందికి ఆ వ్యాపారంలో కొన్ని టెక్నిక్లు చెప్తూ వారి కొరకు చాలా ప్రయాసపడి మరి వారి దేవుడు అత్యధికముగా దేవుడు దీవించి, ఎందుకంటే దేవుడు దీవించిన కొలది మనం ఏం చేయాలి, దేవుని మహిమపరచాలి. నాన్నగారు ఏమనుకుని వీరు దీవించబడితే, వీరు ఆస్తుతే, వీరి వ్యాపారాలు అభివృద్ధి పరచబడితే దేవుని పరిచయకు వాడబడతారు, దేవుడికి మహిమగా సాక్షులుగా నిలుస్తారు, సంఘములో కొంచెం యోగ్యులుగా నిలవబడతారని చాలా ప్రయాసపడేవారండి. అయితే 98వ సంవత్సరంలో ఉంటారు కదండి, ఏంటండి కమిటీ, ఏ కమిటీ, పనికిమాల కమిటీ. దేవుని సేవకుడి మీద, దేవుడి మీద నిందలేసి జోకులు, పాస్టర్ గారి మీద జోకులేసి కమిటీలండి. దేవుని సేవను ఖచ్చితంగా చేస్తున్న దైవజనుల మీద జోకులు, ఎటకారాలు, సెటైర్లు.
ఇలాంటి ఒక కమిటీ వారు మాట్లాడుకుంటూ మాటలు నేను చిన్నవాడినప్పుడు నేను ఎలాగ ఉండేవాడిని అంటే మన మన తేజ అలాగ ఉండేవాడిని కుర్రవాడిని. ఇంకా కొంచెం అలాగ ఉండేవాడిని. కొంచెం నేను ఇంటర్మీడియట్ చదువుతాను అనుకుంటాను ఆ టైంలో. ఆ మాటలు విని చాలా నా హృదయం చాలా గాయపడేది. నా తండ్రిని, ఒకటి దైవజనుని, నా తండ్రి గుడ్డిగా వారిని నమ్మేవారు. వారి కొరకు చాలా ప్రార్థన చేసి వారిని సొంత కుటుంబం కంటే ఎక్కువగా వారిని ప్రేమించేవారు. ఆయన మీద ఇలా ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుకుంటున్నాడు. నా హృదయం చాలా గాయపరచబడి దేవుడి సన్నిధిలో ఉన్న తండ్రి గారితో చెప్పి, నేను ఏదో విధంగా మీరు ఎవరిని కూడా మీరు ఆర్థికంగా మీరేం బాధపడడానికి వీలు లేదండి, నేను కష్టపడతాను, అందుకని నాకు కొంచెం ఊహ వచ్చి నేను కష్టపడతానండి, ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, మరి నేను మీకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పినప్పుడు వాడు మా తండ్రి గారు నన్ను కూర్చోబెట్టుకొని ద్వితీయోపదేశకాండంలో కొన్ని మాటలు చెప్పి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా దేవుడు తలగానే చేస్తాడు కానీ నిన్ను తోకగా చెయ్యడు. దావీదు కూడా ఇదేంటి మనసు కలిగినోడురా, అతని శక్తి లేకపోయినా సరే జీవము గల దేవుని నామాన్ని దూషిస్తుంటే, దేవుని సేవకులను దూషిస్తుంటే, దేవుని ప్రజలను దూషిస్తుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించి సాతాన్ని కొట్టాడు. వాళ్ళు అలాగే ఇలాంటి ఎప్పుడు ఉంటారు, వాళ్ళది కాదు తప్ప వాళ్ళలో దూరిన సాతాన్ని అలాంటి. నువ్వు ప్రార్థన చేయి, నిన్నెప్పుడు కూడా ఒక దగ్గర కూలోడి కింద దేవుడిని ఉంచడం తలగా చేస్తాడు కానీ తోకగా దేవుడు చెయ్యడు అని చెప్పేసి ఒక అరగంట సేపు నా తల్లిదండ్రులు ఇద్దరు నన్ను కూర్చోబెట్టి నా కౌన్సిలింగ్, ఎందుకంటే నాది కొంచెం సెన్సిటివ్ అయిన మనస్సు, ఎందుకంటే ఒకదాన్ని 10 విధాలుగా ఆలోచించేవాడిని. ఇప్పుడైతే కొంచెం వ్యాపారంలోకి వచ్చిన తర్వాత సేవలో కొంచెం ఇవన్నీ కూడా నాకు అర్థమైనా, అప్పుడు అనుభవం తక్కువ, చిన్నవాడిని. ఎవరిని ఏమనంటే దాన్ని అలా మనసులో పెట్టుకొని కుంగిపోయేవాడిని. నన్ను అలా కూర్చోబెట్టి ఒక అరగంట సేమ్స్ సమాధాయించి దేవుడి మాటలతో ధైర్యపరిచారు. ఆ మాట ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. తలగా సంతోషంగానే కొనేసుకుంటామని 30,000 కట్టి తెచ్చేస్తాం, 2 లక్షల రూపాయల బండి. నెలకు కట్టాలి కదా. వాళ్ళు ఏమన్నా కొన్నా 1 సంవత్సరాన్ని పెట్టుకోండి అంతే. ఎందుకంటే దినకాల సమయంలో మరి ఏమన్నా ఈఎంఐలో తీసుకున్నా 1 సంవత్సరం అంతే. సంవత్సరం 12 నెలలు దాటకూడదు, తీరిపోవాలి. అర్థమవుతుంది దినకాల సమయంలో క్రైస్తవ సహోదరులారా. దేవుణ్ణి వెతికితే కొంతమంది అంటారు, మనం పరలోక రాజ్య సంబంధాలం కాదండి, మనం దీనులు వండి దరిద్రులుగా ఉండాలి. ఎవరు చెప్పారు? ఏలియా దరిద్రుడు కాదు. ఎవరు చెప్పారు దరిద్రుడిని? రాజును గడగడలాడించాడండి. ఆ దేశపు రాజు ఏలియాను చూడగానే రాజు అంటున్నాడు, ఇదిగో మోపైన వాన త్వరలో కురవబోతుంది, నువ్వు త్వరగా వెళ్ళి భోజనం చెప్పారా, రథం తీసుకొని సిద్ధపడు. ఎంత కెపాసిటీ ఉన్నదో ఏలియాకి. మన ఊరు ప్రెసిడెంట్కి వెళ్ళికల్లా వంగి దండాలు పెట్టవలసి వస్తుంది. ఊరు ప్రెసిడెంట్ దగ్గర అండి, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర అండి, ఒక చిన్న మంత్రి గారి దగ్గర. ఏలియా ఎవరి దగ్గర కెపాసిటీ మాట్లాడుతున్నాడు? రాజు అహాబు. నీవు నీ భార్య అయిన యెజబెలు మాట విని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనిలోనూ ఉన్నావు కాబట్టి, దేవునికి బలిపెట్టాను క్రూర దేశము కాబట్టి, ఇదిగో నీ యొక్క దేశం మీద మంచు గాని వర్షము గాని కురవదు, కరువు రాబోతుంది. ఏ జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశానో ఇదిగో నీకు ఈ మాట చెబుతున్నాను. ఏలియా దరిద్రుడా. యేసు ప్రభు శిష్యులు అంటున్నాడు, మీకు అధికారం ఇచ్చి పంపుతున్నాను, దెయ్యపు శక్తి మీద అధికారం ఇచ్చి పంపుతున్నాను. పావులు తేనెను మీరు ఎత్తి పట్టుకుంటారు, అవి మీకు ఏ హాని చెయ్యవు. కెపాసిటీ కలిగినవాడు, దేవుని వెదుకున్నవాడు. మనం వీటిని విడిచిపెట్టాం. భూమి మీద 3 గజాలు మొక్కెత్తే చాలండి. అబ్బో, భూమి కింద మీద పట్టలేదు, 4 పిసర్లు కొంచెం ఇచ్చాడు అనుకోండి, కీళ్ళు వాతం వచ్చిన వాళ్ళుగా ఏళ్ళు ఇలా ఎట్టేస్తున్నాడు. ఏంటండి? ఉంగరాలు ఎట్టాడట, బోర్డు ఉంగరాలు. ఈ ఉంగరాలు చూసి మోసపోయారు కానీ ఉంగరాలకు వెనకాల పెద్ద గొయ్యి ఉందని అగాధం.
అప్పు దొరుకుతుందని బిల్డప్ అండి. వ్యాపారస్తులతో 12 సంవత్సరాలు నేను పెద్ద పెద్ద వ్యాపారస్తులతో వ్యాపారం చేశాను. నేను బిల్డప్ రాజులండి ఇవన్నీ. నేను ఓ పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గర, మంత్రి గారి దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసి ఒక అబ్బాయి అంటున్నాడండి, బ్యాంకులో ఎన్నో కోట్లు అప్పు దొరకదాక బిల్డప్ ఇవ్వడానికి బెంజ్ గారు కొన్నాడంట. బిల్డప్ కొరకు బెంజ్ గారు కొన్నాడంటండి. ఈ కారులు చూసి, ఈ బంగారాలు చూసి నిజం అనుకున్నారు కనుక వెనకాల పెద్ద అగాధం ఉంది. కాలు జారిందా మళ్ళీ ఐపు కనబడరండి. ఇలా దేవుడు మనకిచ్చిన కృప, హృదయమందు సంతోషము. దేవుడు నిజముగా నీకు హృదయమందు సంతోషం ఇస్తే ప్రియులారా, జోబులో ఒక 5 కోట్లు ఉన్నా నువ్వు ఒకలాగా ఉంటావు, ₹1 ఉన్నా ఒకలాగా ఉంటావు. కొంతమంది సాధ్యంగా ఉందనుకోండి, ఈ సాధ్యం కాడర్లు ఎగడేసేసి నా ఎంత హీరో లేడండి. ఇంకా ఎంత ఏమక్కలేదు, ఒక ₹5,000 జోబులు ఉంటే చాలండి. నువ్వు దేవునికి కృపలో ఉన్నవాడు ప్రియ క్రైస్తవ సోదరుడు, ఎప్పుడూ సమభూమిలో ఉంటాడండి. ప్రియ క్రైస్తవ సహోదరు, ఇది మనం నేర్చుకోవాలి. హృదయమందు ఏమన్నాడండి, నిన్ను వెదుకువారు అందరూ, నిన్ను వెదుకువారు, దేవుని వెదుకువారు అందరూ. నిన్ను గూర్చి దేవుని గూర్చి ఉత్సహించి, దేవుని గూర్చి ఉత్సహిస్తావు, సంతోషించుదురుగాక. దేవుని గూర్చి సంతోషిస్తావు. నీ రక్షణను ప్రేమించు వారు, దేవుని మనకిచ్చిన రక్షణ ప్రేమించే వారందరూ దేవుని మహిమపరచబడును గాక, దేవుణ్ణి మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుతారు. చెప్పుకొందురు గాక. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం. ఇదేండి యేసు ప్రభు శిష్యులు ఒకరినొకరు పట్టుకొని చాలా చింతించేస్తున్నారు. ఏంటి చింత అంటే, ఏం తింటామా, ఏం కట్టుకుంటామండి. రాజుగారు తిన్నారు, ఏం తిన్నారు, పావురు రెట్ట, గాడిద బుర్ర, రాజు భోజనం అది. ఇంకా సామాన్యులు ఎలాగ ఉన్నారండి. అటువంటి కడుపులో కూడా ఏలియాని పోషించాడు దేవుడు కాకుల చేత. ఏలియాకి చింత లేదు, ఏం తింటానో ఏం కట్టుకుంటానో చింత. ఎందుకంటే ఏలియా దేవుడు మహిమను వెతికినవాడు, దేవుని చేత అధికారం చేత అభిషేకించబడినవాడు. అద్వైత దినకాలశంలో ఓ పాస్టర్ గారికి ఒక విశ్వాస ఫోన్ చేశాడండి, అయ్యా మీరు ఒకసారి వచ్చి నేను ఒక కానుక పక్కనెట్టాను, ఒకసారి మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కానుక పట్టుకెళ్ళండి. అమ్మా, దేవుడు మందిరానికి వచ్చేవమ్మా కానుక, నువ్వు చేసుకున్న మొక్కుబడి ఎక్కడ ఇవ్వాలి, దేవుడు మందిరానికి వచ్చేవాళ్ళమ్మా అని చెప్పాడంటండి. ఏ దేవుజండి అని చెప్తాడండి, నీ దశమ భాగము దేవుడు మందిరానికి తీసుకువచ్చేవ్వాలి, నువ్వు తీసుకురావాలి. నువ్వు ఇచ్చే కానుక కంటే అమ్మా కానుక ఇచ్చే మనస్సు. హేబేలు అర్పణ, కయీను అర్పణ. ఇంటికి వచ్చి పట్టుకుపో. కొంతమంది ఉద్దేశం వల్ల దేవుడు మనం దీవించిన తర్వాత కానుకలు పాస్టర్ గారు ఇంటికి వచ్చి పట్టుకుపోండి. అమ్మా, దేవుడు మందిరంకి వచ్చేవాలి, నువ్వు నీ భాగము దేవుడు మందిరానికి వచ్చేవాలి, నువ్వు అర్పించిన మొక్కుబడి దేవుడి మందిరానికి వచ్చేవాలి. అది నీలో ఉన్న విధేయతను చూపుతుంది. కొంతమంది ఎత్తుంటారు ఇలా తీసు, ఇదిగా ఒకసారి అలాగే దేవుడు ఎంతో ప్రార్థన చేస్తూ గర్భఫలాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఆ హాస్పిటల్కి వెళ్ళాను, చాలా సంతోషం. ఆ పిల్లని నా కూతురుగా చూసుకుంటాను నేను. ఆ తల్లిది కూడా నాకు ఒక తోబుట్టులాగా ఉంటుందండి. ఈ అమ్మాయి వాళ్ళ మామగారు మాట అండి. అక్కడ వెళ్ళాను నేను, నేను వెళ్ళాం. ఆ అబ్బాయి పుట్టిన కుర్రాన్ని చూసాం, ప్రార్థన చేస్తాం, సంతోషించి ఆయన అక్కడ ఉన్నాడు, సంతోషించాడు. హాస్పిటల్ కింద దిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు, పాస్టర్ గారు ఇలా రండి అన్నాడండి. కింద ఏంటి నేను వెళ్ళాను, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు విధేయతగా ఉండాలి కదా మనం. ఏంటి నేను వెళ్తే ఇలా తీసి ఉండండి కానుక ఇవ్వాలి అని చెప్పి ఇలా తీసి పరస తీసిలో నెతికి అందులోంచి ₹100 తీసాడు. తీసిలా మడతెట్టి
జోబులెట్టు మందిరానికి వచ్చి నేను ఎక్కడ పడతాడు రోడ్డు మీద కానుకలు తీసుకున్న పాస్టర్ని కాదు. ఇలా తీసి మరి ఇలాగ అంత కనబడేలాగా నీ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకుండా దేవుని మహింపరచాలి. అర్థమవుతుంది కాల సమయంలో ఈ దైవజనుడమ్మా దేవుడు మందిరానికి తెచ్చేవాళ్ళు నువ్వు అంటే అబ్బాబే ఎంత అనుకుంటున్నావు కానుక 1,00,000 నాకు రావలసిన బాకీ మీరు ప్రార్థన చేశారు కదా, రాని బాకీ కూడా వచ్చింది, పోతుంది అనుకున్నాను. దేవుడు మరలా బాకీ నాకు రప్పింపజేసాడు కాబట్టి ఇంటికి వచ్చి పట్టిపో ఎంత అనుకుంటున్నావు 10 లక్షల బాకీ నాకు వచ్చింది, 1,00,000 రూపాయలు. అప్పుడైనా ఇప్పుడు అసలా రాను నేను అన్నాడంటే, నువ్వు ఎప్పుడు వస్తావో దాన్ని తీసుకొచ్చి దేవుడు మందిరానికి తీసుకొచ్చేది, అది నీకు దీవెన. అర్థమవుతుంది దాని కాల్సం ప్రియ క్రైస్తవ సహోదరు చాలా జాగ్రత్తగా దేవుడిని నువ్వు ఎంతైతే మహిమగా ఎంచేవో, కొంతమందికి దేవుడు కొద్దిగా దీవించిన తర్వాత ఎలాగుంటుందంటే చాలా సహవాసం పనికి మాలదిగా కనబడుతుంటుంది, దైవజండు పనికినాడుగా కనబడుతుంటాడు. ఎలాగుంటుందంటే నీ ఇంటికి వచ్చి నిన్ను దీవించి నువ్వు ఇచ్చే తులమో పొలమో పట్టుకుపోయే ఒక భిక్షగాడుగా ఉంటాడండి దాసుడు. నీ దృష్టిలో అంత గొప్ప దీవెనిచ్చాడు కదా మరి నీకు. ఇలాంటి సందర్భాలు చాలా సేవా అనుభవంలో మాకు అనుభవాలే. ఈ క్రైస్తవ సహోదరులారా, నువ్వు ఎంతైతే దేవుణ్ణి మహింపరిచేవో, నువ్వు ఒకంతు దేవుని మహింపరిస్తే 1000 రెట్లు దేవుడు నేను ఉన్నత స్థానం మీద మహింపరుస్తాడు. దావీదు చేసిన ఎంతైతే దావీదు మహింపరిచాడో అంత గొప్ప ఉన్నత స్థానంలో దావీదు నిలబెట్టాడు దేవుడు. దావీదు గెటప్ ఏం మారలేదండి. ఏమంటున్నాడు తెలుసండి, నేను ఎవరినయ్యా, నేను ఎందుకు పనికిరాని త్రాసు మీద దూరిలాంటి వాడిని, నీటి బుడగ లాంటి వాడిని, నీ ఎదుట నిలవబడ్డాను కూడా నేను పనికిరాను. దావీదులో ఉన్న ఈ తగ్గింపే ప్రియులారా దావీదుని హెచ్చించాడండి. అర్థమవుతుంది వెనకాల సమయంలో ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడు కూడా కొంతమంది అంటారు, అయ్యయ్యో దేవుడు మనల్ని పేదవారి కింద ఆత్మవిషయమై దీనిలై ఉండాలి. మీరు దేవుడు మనం దీవించడం కదా డబ్బు, మన బిల్డప్లో డబ్బు మామూలుగా వేసుకుని బట్టలు వేసుకో కోటండి, గెటప్ మారిపోతాను కోటండి. ఓ దైవజనుడు ఉండేవాడు అండి, బాగానే ఉండేవాడు. దేవుడు కొంచెం దీవించిన తర్వాత అబ్బో హల్లెలూయా అంటే బ్రాస్లెట్ కనబడాలండి, ఈ బంగారం కనబడాలండి. వెండి బంగారాల మీద నడిపించే దేవుడు మనల్ని, దేవునికి స్తోత్రం. ఈ మట్టిని దేహం మీద పెట్టుకుంటే వరం కాదండి, మనం దాన్ని జయించాం. కొన్ని పిస్తరులు ఇచ్చి చూడుకోవాలి. అబ్బా వీళ్ళు గొడ్డ కొంచెం చేయని ఎత్తాం, 3 బత్తాలు ఎక్కడం. ఓ సహోదరుడు అలాగే ఒక చేయని వచ్చాడు, మొత్తాలు ఎక్కలేదా అన్నాను. చేయని మెరుతుంది, ఎక్కడ బాబు మొత్తం ఎట్టు ముందు. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరుల కారణం ఏంటంటే ఈ బంగారు తీగ కనబడాలి. తీగ ప్రియ క్రైస్తవ ఎంతైతే నువ్వు తగ్గించుకుంటావు దేవుని కృతజ్ఞులమై. ఎందుకంటే భయంకరమైన శత్రువు పొంచి ఉంది, జాగ్రత్త. అందుకే ప్రతిరోజు దేవుడు ఉన్నతమైన దేవుడు. ఈ లోకంలో ప్రియులారు కొంతమంది అంటారు, మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, దరిద్రులు వెండి సిరిగిపోయిన సొక్కా కట్టుకొని సిరిగిపోయిన చీర కట్టుకోమనలా, డంబముకు పోకు. అది అర్థమవుతుందా? డంబముకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరి వల్ల పుట్టినవి అంటే
మీరు 60,000 రూపాయలు సూట్ ఎందుకు వేసుకోరండి? వేసుకోగలుగుతును. వేసుకోవచ్చు. 60,000 ఉంటే ఓ 4,000 కోటాలు ఎట్టచ్చు. అమ్మా, మీరు బయటికి వెళ్ళిన టీ చుక్క కూడా తాగరండి? తాగచ్చు. 5 స్టార్ హోటల్లో భోజనం చేయొచ్చు. ఇంటికాంచి ఎందుకు పట్టుకుపోతాం ఆ మధ్యగానం ఆ పులిహోర? ఈ జోబులు లేవు, డబ్బులు లేవండి. ఇది దేవుని దానము. నా పిల్లలకి మేము బట్టలు కొంటుంటే ఎప్పుడైనా మాతో రండి, మీకు అర్థమవుతుంది. ఈ క్రైస్తవ సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ప్రతి రూపాయి మనం జీవపు డమ్మం కొరకు, అలాగని మనం దరిద్రులుగా ఉండమని దేవుడు అత్యధికముగా అబ్రహామును తన ఆశీర్వాదం లెక్కలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. కొంచెం టెక్నిక్ నీకు అర్థమవు కాక అర్థమవుతుందండి. హృదయం అందించే సంతోషము, హృదయములో ఉన్న సంతోషము నీకు కావాలి, రక్షణ ఆనందము నీకు కావాలి. అర్థమవుతుందండి. నీతిమంతులకు దేవుడు ఇచ్చేది హృదయమందు సంతోషము. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వచనం చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, ఆ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. అర్థమవుతుందండి. ఎంత గొప్ప శ్రేష్ఠత ఇచ్చాడండి. చాలా జాగ్రత్తగా మీ మనసులో ఇక్కడ పెట్టాలి. మధ్యలో అనేక సార్లు హల్లెలూయా అనే అలవాటు మాకు లేదు, నేర్చుకుంటాను. ఇప్పుడు పడుకున్న వారు ఎవరిని ఉంటే సరే అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ సరే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, మంచిదే. ఏదో మా పాస్టర్ గారు మధ్యలో మమ్మల్ని లేపట్లేదు, చెప్పుకుంటూ పోతున్నాడులే, ఆయన చెప్పుకుంటూ పోతాడులే, మనలాగా నిద్ర వద్దామని అనుకోకున్నారు కనుక చాలా ప్రయాసతో మరి ఈ వాక్యం మీకు చెప్తున్నాం. చాలా వేదనతో ఈ వాక్యం చెప్తున్నాను. నేను ఏ వాక్యం చెప్పినా వేదనతోనే చెప్తాను. ఎందుకంటే ఆ మాట మీకు అర్థం అవ్వాలి, ఆ మాట మీలో నిలవాలి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ మాటను ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, మీ బ్రతుకులు ప్రతిఫలాలు పొందాలి. దేవుడు ఈ దినకాల ఉన్నత స్థలముల మీద దేవుడు మనం ఎక్కించేవాడు. అర్థమవుతుందండి. ఇంకేంటండి, పొలముల పంట, బండ నుండి తేనె, కొండ బండలోని తేనె. ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడండి. ఇంత శ్రేష్టమైన జీవితం ఇస్తే చూడండి, 15వ వచనంలోకి వచ్చండి. యేసు వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని 15 యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను క్రొవ్వు అన్నదడికలు మీరు ఒక జ్ఞాపకం తెచ్చుకోవాలి. పాపము కొంతమంది దేవుడికి ఇచ్చిన తర్వాత అబ్బో దేవుడు సహవాసం కెట్టదు, దేవుని వాక్యం కెట్టదు, కొంతమంది దేవుని మాట కెట్టదండి. దైవజనుడు ఎదేటమ్మా, వయసుకు వచ్చిన పిల్లలకి ఆ బట్టలేటమ్మా, ఇది మన భక్తికి తగునా అని చెప్తే వీళ్ళ కోపం వచ్చేసి, పాస్టర్ గారు మా పిల్లలు అందాలు చూసేసి వారలేకపోతున్నాడా? బాబా ఈ చర్చ అనాగరిక చర్చ అండి. నాగరికత కలిగిన చర్చకి వెళ్ళిపోతామండి. అక్కడ పాటరం గారు కూడా ఇంత సెట్ వేస్తుంది. సినిమా హాల్ లాగా ఉంటుందండి. ఎవరు వచ్చారో ఎవరు రాలేదో పట్టించుకోరు. ఒక మూల కూర్చోవడం, హల్లెలూయా స్తోత్రం అంతా వెళ్ళిపోవడం.
అందరూ చాలా ఏటీఎంలు పేటీఎంలే, అంత ఆన్లైన్ అండి. ఈ పాస్టర్ గారు ఏంటండి మా పిల్లలు వేసుకుని బట్టలకు వంకలాడుతున్నాడు, ఇలా ఉండమంటాడు అలా ఉండకూడదు అంటాడు. యేసును నువ్వు క్రొవ్విన వాడే. దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి. ఎప్పుడైతే నీవు ఉన్నావో ఉన్నత స్థలముల మీద దేవుడిని నిలవబెడతాడు. పొలములో పంటలను చూస్తావు, ఎందుకు నీ పొలము శాపంగా మారుతుంది? చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, బంగారం పట్టుకెళ్తున్నావు, మట్టి తెస్తున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నావు, నీ కష్టార్జితం ఆవిరైపోతుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న క్రొవ్వు అనగా నీలో ఉన్న పాపము. చూడండి, క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మత్తుడవయ్యావు. వాడు ప్రార్థన లేదు, స్వార్థము కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు లేదండి. నీకు ఎచ్చగా ఉంటే మాత్రము అబ్బో, నీకు కొంచెం ఏమన్నా కొంచెం కొంచెం ఉంటే మాత్రం అయ్యి బాబోయ్ అందరూ. అద్భుతం వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, బలిసి అనగా స్వార్థము, సెల్ఫ్. ఉన్నారండి 40 రోజులు చూసారా అండి ఎవరిని? ఆడొచ్చో తొడగొట్టేసి మీసం తువ్వేసి కాళ్ళు రగడేసేసి, రా మీలో ఎవరన్నా ఉన్నారా? దేవుని తిట్టుకుంటున్నాడు లేండి, ఇద్దరు తిట్టుకుంటున్నాడు లేండి, పాటర్ గారిని తిట్టుకుంటున్నారు లేండి. శుభ్రంగా ఏలికందులో తినేసి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ మంచి క్వాలిటీ ఫుడ్ అండి. దావీదుని కేకేసి తండ్రి ఏమన్నాడండి? నాయన చిన్నోడా, పెద్దవారు అందరూ కూడా సైన్యంలో ఉన్నారయ్యా, కష్టపడి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, వారికి ఏమాత్రం తక్కువ కాకుండా జొన్నలు, వేయించిన గోధుమలు, వేయించిన గొర్రెపిల్ల, జున్ను, అబ్బా అవి చదువుతుంటే నోరు ఊరిపోద్దండి. రాజుగారు కొన్ని బహుమానాలు ఇవన్నీ పట్టుకొని ఆయన అన్నల క్షేమం పాప అలిసిపోయారు. ప్రార్థన లేదు కానీ బిల్డప్లు మాత్రం ఉన్నాయండి మనకి. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థనకు వెళ్తున్నా. ఇల్లు ఏం చేస్తున్నా? ఒక స్తంభమో గోడ చూసుకొని గోడ జారిపడి 2 కాళ్ళు జగన్మోహన్లా కాపేసి ఏం చేస్తున్నా? వెళ్ళి ప్రార్థన లేదు. ఆమెను అన్నప్పుడు ఆమె యేసురత్నమే చేయను, ఆమె కట్ చేసుకుంది. అయిపోయింది. అంత మత్తుగా నిద్రపోయేవాడు. అబ్బా, లేరా ఇలాంటి ప్రబద్ధులండి? లేరా? మళ్ళీ ఏమనంటే కోపం, ప్రార్థన చేయలేదంటే కోపం. ఈ చర్చకి రాదే, నీ చర్చే ఉందంటే బోల్ చర్చలు ఉన్నాను. పోతావు నరకానికి. ఎందుకు పోవు? అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థనలో ఉంటే నేను ఖండించేది ఉపదేశము. మంచి పంటను తినాలి, శ్రేష్ఠులుగా ఉండాలి, తృప్తిపరచబడాలి. ఇది దేవుని యొక్క కాన్సెప్ట్, దేవుడి ఉద్దేశము, దైవజనుడి యొక్క కాన్సెప్ట్, దైవజనుడి యొక్క ఉద్దేశం. ఇది నిన్ను పోషించే బాధ్యత దైవజనుడిది. ఏలియా ఆశ ఏంటండి? షోమ్రోను దేశము, సొదొమ గొమొర పట్టణముల నాశనము కాకూడదు. ఎందుకంటే అక్కడ యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకోవాలి.
ప్రవక్త లేకపోతే నాశనం ఉన్నదేమో, కానీ ప్రవక్త ఉన్న చోట నాశనం లేదు. ప్రవక్త అనగా దేవుని మాట తెలియపరిచేవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. ఎవరేమనుకుంటారో అదే కొన్ని సంఘాలు అలా కాదండి. సంఘం విశ్వాసులు చెప్పినట్టుగా పాస్టర్ గారు ఆలకించాలండి. పైనేమో మోషే గారేమో దేవుడి మాట, మోసే పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? దేవుడి మాటను, అగ్ని వంటి దేవుడి మాటను రాతి మీద పలకల మీద ఆజ్ఞలు రాస్తుంటే కింద అహరోన్ పాస్టర్ గారు ఉన్నారండి. పాస్టర్ అహరోన్, రెవరెండ్ అంటారు, బిషప్ అంటారు, పోయి వీళ్ళకి ఇవ్వాలి. బిషప్, రెవరెండ్ 22, 32. అహరోను గారు ప్రజలు చెప్పినట్టుగా మళ్ళీ చేస్తున్నాడండి. పేరు మాత్రము దేవుడే యెహోవా, ఆకారం మాత్రం బయలుదేవత. అక్కడ కూర్చుంది, ఇక్కడ నిలబెట్టాడు. సేమ్ తీర్థం ఇక్కడ జరుగుతుంది. సేమ్ వ్యభిచార క్రియలు, త్రాగుడు, భయంకర పాపమంతా జరుగుతుందండి. ఎక్కడా? కింద. ఉన్నత స్థానము, దైవిక స్థానం ఎప్పుడు ఉన్నతమైనదే. అందుకే దీన్ని బట్టే కొంతమంది ఈ పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కొండల మీద కడుతుంటారంటే దేవుడు ఉన్నతుడని. మనిషి కొంచెం జ్ఞానం. ఉన్నతుడు ఉన్నత స్థానంలోనేమో దేవుని ఆజ్ఞలిస్తుంటే క్రింద అహరోను పాస్టర్ గారు ఏం చేస్తాడు? అంతిమం మార్చేసేటండి. ఏంటండి? అప్డేట్ అవ్వాలండి. ఏటైపోయాడు? అప్డేట్ అంటే నూతనత్వము. ప్రజలు చెబుతున్న మాటలను బట్టి ఇప్పుడు చాలామంది సంఘాలు అప్డేట్ అయిపోతున్నాయి కదా. లోకమంతా సంఘంలోకి వచ్చేసింది. రికార్డింగ్ డ్యాన్స్ సంఘంలోకి వచ్చేసింది, డిస్కో డ్యాన్స్ సంఘంలోకి వచ్చేసింది, డిస్కో పాటల సంఘంలోకి వచ్చేసినాయి, అలంకరణ సంఘంలోకి వచ్చేసింది, వేషధారణ సంఘంలోకి వచ్చేసింది. సాతానుగాడు చాలా జాగ్రత్తగా చక్కగా వల వేసాడండి. సొదొమ గొమొర పట్టణముగా అవ్వకూడదు షోమ్రోను దేశమని ప్రవక్త అయిన ఏలియా. మీ మధ్య యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకోవాలి. మీ మధ్య షోమ్రోను దేశంలో దేవునికి ఒక బలిపీఠము కట్టే ప్రవక్త ఉన్నాడు. యెజబెలు పెట్టే తిండికి, యెజబెలు పెట్టే డబ్బుకి, యెజబెలు పెట్టే ఈ లోక సంబంధమైన ఏంటండి ఈ సుఖాలకు వెళ్ళేవాడు కాదు. దేవుని కొరకు రోషము కలిగి ఉంచినవాడు. ఎవరు దరిద్రుడండి? ఎవరు దరిద్రుడు? ఏలియా కాదు, ఏలియా రాజే. 40 రోజులు ప్రగల్భాలు కలిగితే చూసి గొప్పోడండి, సాతానుగాడు గొప్పోడండి. అయ్యి బాబా జయించలేవండి, ఆయన జయించలేవండి. చాలామంది పెళ్ళిళ్ళలో పేరంటాలు తెలిసిపోతుందండి. ఎంత దేవుడి మహిమకు నిలబడ్డావో జయించలేవండి. అందుకే పెట్టేశానండి సుక్క. పేరు మాత్రం పరిశుద్ధ వివాహము. మొన్న పెళ్ళి వచ్చింది, బాప్తిస్మం లేకుండా పెళ్లి చేసేయండి, మీరే కదా పెళ్లి కొడుకుతారు, చేయను పొమ్మన్నాను. ఎందుకంటే ఒక చిన్న లూజు నీకు ఇచ్చానికి చాలా ఆటల్లో మరి ఈ సంవత్సరం నుంచే తీర్మానం చేసుకున్నాను. చిన్నది ఎత్తు మరి దీన్ని చూసి మళ్ళీ ఇంకోళ్ళు వస్తారండి, నా పరిశుద్ధ పాడు చేసుకుంటాను. నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, కానీ నా చేతుల మీద మరి నేను చేయను పెళ్ళి. పేరు పేరు చేసేదేంటి అంతా లోకం. అర్థమవుతుంది. దాని కాలస్థంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, పాపం అనేది ఎప్పుడైతే మన జీవితంలో దేవుడి మహిమకు అడ్డుది, దావీదు వచ్చాడు, రోషము కలిగిన వాడు, సాతాను శక్తిని ఖండించాడు. సాతాను శక్తిని ఖండించకపోతే విజయం ఎక్కడ? మెల్లోంచి చేస్తున్న వాడికి. సాతానుడు ఏం చెప్తారు? అలాగండి అలాగేనండి. శుభ్రం తీసుకొచ్చేది, శుభ్రంగా మెల్లోంచి 4 మడతలు ఎట్టేసి ఆడి బ్యాగ్లో కుక్కేసుకుంటాడు. మొన్నలా కూడా అచ్చి చేసేసి చిన్న ఇలా తగిలించుకుంటే బ్యాగ్లో నరికేసి ఎట్టేసుకుంటాడు దేహాన్ని. అలా సాతానుగాడు ఏం చేద్దాం, బలి దొరుకు అని చెప్పి శుభ్రంగా 36 మడతలు ఎట్టేస్తున్నాడండి.
సాతాను ఎదిరించి నిలవబోయే అధికారం దేవుడు మనకిచ్చాడు. మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి రా బాబు, అవన్నీ నేను ఇస్తాను. ఏం తింటాం ఏం కొట్టు దీని కొరకేంటి, మిమ్మల్ని రాజులుగా, నేను శ్రీమంతుడిని, నేను సర్వశక్తి గల దేవుడిని, భూమి మీద ఆకాశం మీద అధికారము కలిగిన వాడిని, నా అధికారాన్ని మీకు నేను ఇస్తాను అన్నాడా లేదా? పావులు తేలులను మీరు ఎత్తి పట్టుకొని మీకు ఏమీ చేయవు, రాజ్యములు కూడా మీకు లోబడతాయి, మీకేమీ తక్కువ కాదు. నా మహిమకు నిలబండి. నిజంగా ప్రియులారా, దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడు, సత్యముకు సాక్షిగా. నీకు లోటు అయితే నన్ను అడుగు. దేవుడు చేసే సహాయం ఎలాగుంటుందో తెలుసండి, అద్భుతమైనది. దాన్ని వివరించడానికి మన మాటలు చాలవండి. దేవుడు మనల్ని తలగానే చేస్తాడు కానీ తోకగా చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. చూడండి 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండమే 28వ అధ్యాయము 13 నుంచి చదవండి, 13, 14 చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోను కుడికి కాని ఎడమకు కాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని, యెహోవా దేవుడు నిన్ను తలగా నియమించును గాని తోకగా నిన్ను చెయ్యడు. నీవు పైవాడిగానే ఉంటావు గాని క్రిందివాడవుగా ఉండవు. నువ్వు క్రీస్తుని శిరస్సుగా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, నేను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడండి. ఆనాడు 98వ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ మాటలు నన్ను ఇప్పటికీ కూడా, ఆ మాటలు నా జీవితంలో నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా నన్ను తలగానే చేశాడు. ఇప్పుడు కూడా 10 మంది సేవకులతో నేను ఉంటే నన్ను ఒక తలగానే ఉంచాడు. మనం ఎప్పుడు కూడా తక్కువగా ఉంచేవాడు కాదండి. దేవుడు నేను ఉన్నత స్థానం మీద నిలబెట్టేవాడు. ఎందుకంటే 28వ అధ్యాయం మీరు చదివితే గొప్ప దీవెనలు ఉన్నాయి. ఎంత గొప్ప దీవెనలు తెలుసా? 2వ వచనంతో చదవండి. 28:2 ద్వితీయోపదేశకాండము. నేను నీ దేవుడైన యెహోవా మాట వినిని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలకు వచ్చినప్పుడు దీవింపబడదువు. ఎంత గొప్ప దీవెనండి. బయటికి వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఎంత గొప్ప దీవెన. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఇన్ని గొప్ప దీవెనలు ఉంటే నువ్వు దరిద్రుడివా? నువ్వు ఎలా ఎడల అన్నాడు కదండి, నువ్వు మాట విని ఎడల. లేకపోతే కింద 15 అధ్యాయం తర్వాత చదువుకొని శాపాలు మనకెందుకు, మరి పాస్టర్ గారు శాపాలు ఎట్టేశారంటావు. నీ బైబిల్లో ఉంటుంది 15 వచ్చిందో చదువుకుంటే శాపాలు కూడా ఉన్నాయి. అలా ఉండకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, నాకు రోగం అన్నాడు. ఇగో నీకు పచ్చగాలు వచ్చినాయి, లివర్లో చాలా ఇన్ఫెక్షన్ ఉంది, కోడి మాసం తిన్నాక తింటే సత్తావు అన్నాడండి. అలా చెప్తాడు. ఎవరు చెప్తారండి? డాక్టర్ గారు బుద్ధి లేదు, అలాగే చెప్తాడని. శుభ్రం కోడి మాసం తిన్నాను, కడుపు ఉబ్బిపోయింది, లివర్ ఆగిపోయింది, ఫంక్షన్ ఆగిపోయింది, లివర్ ఫంక్షన్ ఆగిపోయిందండి, కిడ్నీలు కొట్టేసినాయి, 4 కర్రల టెంట 30 కుర్చీలు. టెంట వేస్తారు. చెప్పాడు డాక్టర్, రే నీకు రోగం రా, నువ్వు తిన్నావంటే చస్తావని చెప్పాడండి.
అలాగా చెప్తాడు బుద్ధి లేనోడు. ఆయన పాపం చదివిన చదువు, ఎన్నో సంవత్సరాలు చదివాడు, డిగ్రీలు, అనుభవం. నీలాంటి వాళ్ళు బోల్ మంది వైద్యం చేశాడు, అనేక మందికి బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించాడు వైద్యం చేసి. ఆయనకు తెలివి లేదని అలాగే చెప్తాడని. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు శాపానికి పోవాలని, నువ్వు దరిద్రుడిగా ఉండాలని. దరిద్రత అన్నది బైబిల్ డిక్షనరీలో లేదు. మరణం అనేది లేదు, శాపము లేదు. శపించేవాడు కాదు దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. బిలాముద్ అంటాడు, నా ప్రజలను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. కానీ నువ్వెవడవరా శపించడానికి? నీకు వాక్చాతుర్యం ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? నేను. బిలాము ఏమంటే అది దీవిస్తే దీవెన, శపిస్తే శపిర అటువంటి వరం కలిగిన బిలామండి. శత్రురాజు ఏం చేశాడు? బాలాకు రాజు గొప్ప బహుమానాలు పంపించి, బిలాము ఇశ్రాయేలు ప్రజలు శపించవయ్యా అన్నాడండి. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ బుద్ధిహీనుడు బట్టి వెళ్ళు, అక్కడ నా ప్రజలను నువ్వు దీవించాలి. జాగ్రత్త, నా పిల్లలను నువ్వు దీవించాలి. కొంతమంది పాస్టర్ గారు చెప్పించారు, చెప్పింతాను, నన్ను నాకు ఇచ్చేస్తాడు కోటింగ్, నేను చెప్పింతానా? మీరందరూ ఆశీర్వాదంగా ఉండాలని. డాక్టర్ గారు వెళ్తే ఏం చెప్పాడు డాక్టర్ గారు? చనిపోమని చెప్పాడండి. చచ్చిపోకరా బాబు, పడలేని తినకో. దేవుడికి శాపానికి పోకుండా నా మాట వినండి. నా మాట వింటే ఈ దీవెనలు ఉన్నాయి. ఇల్లుకి వెళ్ళిన తర్వాత బాగా బుర్ర ఏం వండుకున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చికెన్లు మక్కలు మటన్లు వండుకొని వచ్చి ఉంటారు. శుభ్రంగా భోజనం చేసి ఒక అరగంట రెస్ట్ చేసుకొని మైండ్ ఫ్రెండ్స్ తీసుకొని 7:30కి పట్టుకోండి. 28 అధ్యాయం ద్వితీయ తీసుకోండి, శ్రద్ధగా చదవండి. ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారండి. చెప్పే ముందు చిన్న మాట చూడండి. మీకా 7వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము చదవండి అమ్మా. ఎంతసేపు తీయకూడదు, గవ్వ తీయాలి. 7:15. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుచుదును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు. వారి చెవులు దేవుడు మన పట్ల చేసిన కార్యాలు చూసి మన బలం ఎంతండి, వాళ్ళతో మనం ఏం చాలగలమండి, వాళ్ళకు జీవము గల దేవుడు తోడై ఉన్నాడండి. వారి చెవులు చెవిడెక్కిపోవును. ఫిలిస్తీ దేశస్తులు కొంత పెద్దవాళ్ళకి ఏకేసి అంటున్నారు, రే ఇస్సాకు గారితో గొడవ పెట్టుకున్నారు కనుక ఆయనతో గొడవ పెట్టుకున్నా సరే మనం చాలలేం. ఎందుకంటే తన తండ్రికి తోడై ఉన్న దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. మనుషులతో మనము నెగ్గగలమేమో కానీ దేవుని శక్తితో నెగ్గగలమా? మహాశక్తితో నెగ్గగలమా? జాగ్రత్త. అప్పుడు వచ్చేసారు అందరూనండి. నీటి ఓటల దగ్గర గొడవ పెట్టుకున్నారు. పొరుగు రోడ్డు అన్నారండి. ఇస్సాకు గారి దగ్గరికి వచ్చేసారండి. మళ్ళీ ఏమన్నా గొడవ తెచ్చారు. ఇస్సాకు ఏమయ్యా వచ్చారు అన్నారండి. మీ ఓటలు మీకు ఇచ్చేసాను కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు జల్లగల ఓట్లు ఇస్తున్నాడు. మళ్ళీ ఏ వివాదంతో వచ్చారంటే, అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన ఇస్సాకు, ఇదిగో మా మీద ఏమీ లేదని ప్రమాణం చేయి. అప్పుడు వారందరికీ ఇస్సాకు ఏం చేశారు తెలుసండి? మీ మీద నాకెందుకయ్యా పగ, నేను ఒక పరాయి దేశం నుంచి వచ్చాను, మీరు మమ్మల్ని ఎంతో ఆదరించారు, మీ అందరికీ నేను విందు చేస్తున్నాను, గొప్ప విందు చేయించాడండి. ఎవరన్నా పెట్టుకుంటే మన మీద శత్రుత్వం ఆలెట్టుకోవాలి, కానీ మనకేం శత్రుత్వం లేదు. కొంతమంది ఎంతో మన మీద శత్రుత్వం కలిగిన కూడా కన్నడ మనకు వందనాలు చెప్తాను. వందనాలండి నవ్వుతూ మొక్క పెడితే వాళ్ళ ముఖం వాళ్ళని సాతారు గడికి మాడు ముఖం ఆడి కర్మది. ఓ సహోదరుడు అలాగే పాపం
ఓ దగ్గరికి వచ్చాడు, ఏదో భోజనం చేసావని అడుగుతుంటే నేను ఎవరో తిరిగినట్టుగా వెళ్ళిపోతాడండి అలాగ. అంటే వాళ్ళు ఉన్న సాతాన లాంటిది. ఎరే బాబు వచ్చావా, భోజనం చేసావా అని అడుగుతుంటే వాడి దృష్టిలో నేను పెద్ద పనికిమాలండి, వాడు పెద్ద హీరో, నేను జీరో కింద నిలుచుకుంటాను, కానీ దేవుడి దృష్టిలో మాత్రం నేను ఘనమైన వాడిని. అర్థమవుతుంది దాని కాలంలో దేవుని దృష్టిలో నేను తగ్గించుకోవాలి. ఇస్సాకుకి ఏం శత్రుత్వం ఏమీ లేదు, నీ మీద మాకెందుకయ్యా, వచ్చారు రండి గొప్ప విందు చేసుకుందాం ఈరోజు. అర్థమవుతుంది వెనకాల సమయంలో అన్యజనులు అయ్యో వారి బలము చాలా గొప్పది. ఎందుకంటే చూడండి 13వ వచనం అంటున్నాడు, అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడగును. ఎందుకు పాడవుతున్నావు? ఎందుకు పాడవుతున్నావు? ఉన్నత స్థానంలో ఉండవలసిన నీవు, పై స్థానంలో ఉండవలసిన మనము ఎందుకు అట్టడుగు స్థానానికి వచ్చేస్తున్నావు? నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారండి, చాలా చక్కని ఉపమానాలు కథలుగా చెప్పాడు ఆయన. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒక తప్పిపోయిన కుమారుడు ఒక కథ క్లుప్తంగా చదవండి. ఇది సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు ఈ కథ. తెలుసండి బాబా అమ్మా, అందరికీ తెలుసు. చదవండి 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, కుమారులు ఉండిరి, ఇద్దరు కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర ప్రాంతానికి పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఈ కథ మీకు అందరికి తెలుసు, కావాలంటే ఇంటికి అందరూ బాగా చదువుకోండి. లోకాసు వార్తలో ఒక చక్కని ఉపమానం. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నోడు ఈరోజు చాలా సరే మమ్మల్ని ఎందుకు దీవించావు, మేము ఉపవాసం ఉన్నాం కదా ఎందుకు కరుణించో అడుగుతుంటాం. దీవిస్తాడు. ఆ దీవెనను అపోజన్ పౌలు అంటాడు, అయ్యా దేవుడు మీకు స్వతంత్రం ఇచ్చాడు, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి. ఆస్తి పంచి ఆస్తి పంచి ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడంటే సమస్తము కూర్చుకొని ఎక్కడికి పోయాడు? దూరంగా పోయాడు. తండ్రికి దూరంగా, సహవాసానికి దూరంగా, వాక్యానికి దూరముగా, ఉపదేశానికి దూరంగా. కొంతమంది అంటారు మీరు వదిలేసినానండి, దేవుడు మమ్మల్ని వదలలేదండి, ఎప్పుడో ఉమ్మేసాడు నేను. ఎందుకంటే నువ్వే పోయావు దూరంగా. ఏ స్నేహాలు? దూరంగా వెళ్ళిపోయాడు. చెడ్డ స్నేహాలు పట్టాడండి. అవిశ్వాసులతో స్నేహము, అన్యజనులతో స్నేహము, భక్తిహీనులతో స్నేహము. ఈ మాటలు ఎలాగ ఉంటాయంటే అజ్ఞానపు మాటలు అంట, సామెతలు అంటాడండి, తేనెను పూసినట్టుగా ఉంటాయంటండి. లోకపు సాతానుగడ మాటలు ఎలాగుంటాయంటే సామెతల గ్రంథంలో వేశ్యతో పోల్చేటండి అపవాదిని. తేనె పూసిన మాటలు, తేనె నొలుకు మాటలు, నూనె నొలుకే మాటలు, వేశ్య మాటలు అలాగుంటాయంటండి. అబ్బాయి ఎంత మంచిదోనమ్మా, ఎంత మంచిదో, శాంతమూర్తి, నెమ్మదిగా తడిగొట్టుతో
కొంపలు కూల్చేసి ఇలాగే పాత్రగడ్డ జమీందారు గారిని మాపేసిందండి. ఇప్పుడు పెనుగుదురు జమీందారు గారిని పడ్డాను నేను. నన్ను ఫుల్గా శుభ్రంగా గొరిగేసిన తర్వాత నడకుదురు జమీందారు గారిని పడుతుందండి. దీనికి ఇది అలవాటే. ఓ పక్క నుంచి అందరిని నాశనం చేసుకుంటూ వచ్చేస్తుందండి లాలాల మాటలతోటండి. నేను అంటున్నానే బాబాయ్ ఎంత మంచిదో, నా భార్య ఉందంటే ఏం తెచ్చావు, కూలెంత, కాయగూరలు తెచ్చావా, పిల్లల ఫీజు కట్టేమంటుంది, మాడు మోకం. నా భార్య నాకు అందంగా కనబడతలేదు. ఈ వేశ్య మాత్రం అబ్బో దాని మేకప్ కడిగేసుకుంటూ ఉంటుందండి. నటన, వేషధారణ. అపవాది చాలా జాగ్రత్తగా నిన్ను లాలన మాటలతో నీకున్న కృపంతా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అంతా లాగేసి ఒట్టివాడుగా చేసేసి గెంటి వేస్తాడు. నా కుమారుడా, జార స్త్రీ ఉన్న సందు దగ్గర కూడా నువ్వు అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఆ వేలుతో సైకి చేస్తుంది, జాగ్రత్త. సామెతల గ్రంథం చదవండి. లోకము, అపవిత్రత, భక్తిహీనత, అవిశ్వాసము, అర్థమవుతుందా? చాలా తీయని మాటలండి, లౌకిక ఆత్మ కలిగిన మాటలు. అంటే అపోజిట్ పౌలు అంటాడు, నేను ఆత్మ కలిగించు ఆవేశంతో మాట్లాడుతున్నాను, కానీ లౌకిక ఆత్మతో నేను ఎప్పుడు మనుష్య జ్ఞానముతో మాట్లాడటం. నా ఉపదేశాలు కటువుగా మీకు ఉండొచ్చు, మిమ్మల్ని కట్టుటకే కానీ కోల్చడానికి కాదు. అపోజిట్ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఉపదేశం ఒక్కోసారి నీకు కటువుగానే ఉంటుంది, నిన్ను కట్టడానికే, నిన్ను ఆశీర్వదించడానికే. ప్రియులారా, ఈ దినకాల సమయంలో వెళ్ళిపోయాడండి దూర ప్రాంతానికి. కరువు రానంత వరకు బాగానే ఉంది, కరువు వచ్చింది, ఇబ్బంది పడసాగాడు. అసలు వీడికి ఇబ్బంది ఏంటి తండ్రితో ఉంటే? అంటే ఇదేదో స్వార్థం అండి, నాది, నా మూట. నేను ఎంత గొప్ప వ్యాపారం చేసినా నాది అన్నది ఎప్పుడు ఉండేది కాదు. దాన్ని బట్టి మా తండ్రి గారు బాగా నన్ను ప్రేమించేవారు, నాకు ఏ లోటు చేసేవారు కాదండి. మనదే. ఇప్పటికీ నా ఉద్దేశం అలా ఉంటుంది, నాది, నేనేలే, మనది. అద్భుత దినకాల సమయంలో ఈ క్రైస్తవ సహోదరులారా, తండ్రితో ఉంటే ఈడికి లోటేటండి. నాది అని సొంత పెత్తనానికి వెళ్ళాడండి. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఏరే కాపురం పెట్టిన తర్వాత ఉంటుంది అర్థ సరదా. వెళ్ళాడు, ఇప్పుడు వచ్చింది కరువు వచ్చింది, ఎక్కడ పోయాడు? కడుపుండా తిండి లేదండి, ఉన్నదంతా ఏమైపోయింది? స్నేహితులు, దుర్వ్యాపారం, ఉన్నదంతా ఊడిపోయిందండి, అందరూ పోయారండి. ఇబ్బందుల్లో ఎవడో లేడు, సహాయం చేసేవాడు దేవుడే, సహాయం చేసేవాడు తండ్రే. బుద్ధి వచ్చింది, నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధి అని అన్నం ఉంది, సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నాకెందుకు రీ కర్మ? నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటాను, అయ్యా నేను పనివాడుగా కాదు, నేను కొడుకుగా కాదు నాయన, పనివాడుగానే ఉంటాను అని డిసైడ్ అయ్యి వస్తున్నాడండి. సిగ్గులేని మొఖం చూడు వచ్చేస్తున్నాడు. తండ్రి చూసాడు, రే సూరయ్యలా రా, ఆడు ఎలాగ సిగ్గులే మొఖం వచ్చేస్తాడు, చిన్న కొడుకు ఆడు గెటప్ పోలేదు, ఆడిని అలా తీసిరా. ఆడి కోసం కాదు, నా పరువు, నేను శ్రీమంతుడిని. ఆడికి ఎలాగ సిగ్గులేదు, ఒకటి మాత్రం సొంత బుద్ధి వచ్చాడు మరలా. ఆడిని శుభ్రం కడగండి, పవిత్రత అపవిత్రత అంతా తొలగించి పరిశుద్ధపరచండి, మంచి వస్త్రాలు వేయండి, ఉంగరం పెట్టండి, తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు బుద్ధి వచ్చి, ఇదిగో మీకు అందరికీ విందు. వీడికి ఇంత అన్నం కోసం వచ్చాడు, పందులు పొట్టు తింటే తన్నులు తిన్నాడు వీడు. ఇంత భోజనం కోసం వస్తే
ఈ కొడుకు మరలా తిరిగి వచ్చాడని తండ్రి గొప్ప విందు, ఊరంతా విందు చేస్తున్నాడండి. తండ్రి ఇంట సంతోషము. బెర్గమన్ సార్ పాట పాడారండి, తండ్రి ఇంట ఎప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఎప్పుడు విందే. విందు చేయడానికి సందర్భం ఏంటి? పండగ చేసుకోవడానికి సందర్భం ఏంటి? మేము ఆలోచిస్తుంటే పలావ్ వండుకోవడానికి సందర్భం ఏంటి? సంటోడు పుట్టినరోజా, ఎవరిదన్నా పెళ్లి రోజా, ఏదో ఒకటి సందర్భం ఏంటి? ఈరోజు అందరూ సంతోషంగా విందు చేసుకుందాం. మాకు బాగా సన్నిహితులుగా ఉన్న వారు కుటుంబానికి వచ్చిన వాళ్ళని, అమ్మా మీరు వచ్చేయండి సాయంత్రం మనకు విందు, నేను వండేస్తాను, అందరూ ఉన్నదంతా శుభ్రం పంచి తినేస్తాం. సమృద్ధి ఉంది, దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు, సంతోషం ఉందండి. మనకి కొదువు ఏంటండి? మనకి ఇబ్బంది ఏంటండి? ఈరోజు ఏంటిరా విందుకి సందర్భం అంటే, తప్పుపోయిన కుమారుడు వచ్చాడంటే బుద్ధి వచ్చి. దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదండి. నువ్వు ఒకవేళ కొంతమంది మనం వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం అనుకుంటాను, సన్నిధికి దూరంగా, సహవాసానికి దూరంగా, ఉపదేశానికి దూరంగా చాలా తిప్పలు పడతావు, మళ్ళీ వస్తావు. నేను రావద్దన్నో రమ్మన్నో, వస్తే దేవుడు ఉపదేశంలో నిలబడితే ద్వితీయోపదేశకాండంలో ఉన్న దీవెనలు పొందుకుంటావు. అలాగే చెప్తాడులే మా పదం మాదిరి ఉన్నావా, ఆ దీవెనలు పాడు చేసుకుంటావు. దేవుడి ఉద్దేశం ఎప్పుడు నేను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, దేవుడి ఉద్దేశం ఎప్పుడు నేను అగ్రస్థానంలో ఉంచాలని, తలగా చేయాలని. పిల్లలను 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ లైవ్లో చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను ప్రియులారా, 2 చేతులు జోడించి, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా, మీ క్షేమాభివృద్ధిని కోరుకునే ఒక దైవజనుడిగా నిన్ను దేవుడు ఉన్నత స్థానంలో నిలపడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు దేవుని మాటను వినగలిగితే, దేవుడి మాటలు నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, దేవుడు ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ జీవితాన్ని అద్భుతములతో మారుస్తాడు. నీ జీవితంలో సిగ్గు కానీ అవమానం కానీ దేవుడు ఉంచడండి. తల ఎత్తి ఉన్నతమైన కృపలో దేవుడిని నడుపుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత తొలగించి, ఇదిగో నిన్ను ఉన్నత స్థానం మీద నిలిపే దేవుడు, ఉన్నత స్థానం మీద నిలిపే దేవుడు, అగ్రజులతో నిలిపే దేవుడు, అధికారముతో నిలిపే దేవుడు, ఆయన కృపగల సన్నిధిలో నిన్ను బలపరిచే దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కృప చేత మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే అయ్యా. ఈరోజు ఈ వాక్యము చేత నాతో మాట్లాడి యేసయ్యా నీకు వందనాలు. నీ కృపే నాయన. ప్రార్థిద్దాం, ప్రతి హృదయాలు తెరుద్దాం.